చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద భారతదేశ జలాంతర్గామి వ్యవస్థను పసిగట్టడం ద్వారా అంటే మన సామర్థ్యాలను టెస్ట్ చేస్తున్నాయి. మనం ఏ రకంగా ఏ రూట్ లో జలాంతర్గాముల ద్వారా మనం ఏ రూట్ లో బలపడుతున్నాము, ఏ రకంగా మన సామర్థ్యాలు ఏంటో పరీక్షించడం ద్వారా ఒకసారి గూఢచర్యానికి పాల్పడుతున్నాయనేది పక్కా ఆధారం. మనం గతంలోనే ఈ ఆధారాలన్నీ కూడా సేకరించాం. సో ఆ రకంగా ఇవన్నీ కూడా అంటే ఈ నౌకలను మొత్తం నీటి అడుగున వాహనాలను వాటికి సంబంధించిన నిఘాను డేటానంతా సేకరించడం అయితే ప్రస్తుతం మనము ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగానే చెప్పొచ్చు. సో వాస్తవానికి ఇప్పుడున్నటువంటి ఈ చైనా పరిశోధన నౌకలు కూడా అనేకంగా అంటే ఈ డాయాంగ్ ఈ హావో అనేది ఇది గూఢచారి నౌకగా చాలా ప్రసిద్ధి చెందింది. పౌర సైనిక అనువర్తనాలతో అనేకటువంటి శాస్త్రీయటువంటి కలిగి ఉంది. ఎందుకంటే ఇది చాలా టెక్నికల్ గా చాలా స్టాండర్డ్ గా చెప్తున్నారు. సముద్రపు అడుగు భాగాలను మ్యాప్ చేస్తాయి, క్షిపణులను ట్రాక్ చేస్తాయి, అంతేకాదు జలాంతర్గాముల కార్యకలాపాలను గుర్తిస్తాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. జనరల్ గా చెప్తే చాలా మందికి ఇది అర్థం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో టెక్నికల్ గా చాలా సౌండ్ అది చైనాకు సంబంధించినటువంటి ఆ షిప్ ఏదైతే ఉందో మన డేటాని సంగ్రహించడం ద్వారా కంప్లీట్ గా మనం ఏ రకమైనటువంటి ప్రణాళికలతో ఉన్నామనేది కంప్లీట్ గా పసిగట్టి శత్రువుకు ఉప్పందించేటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ధారణ చేసే షిప్. రామ్దాస్, ఈ సమయంలో మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. టర్కీ నుంచి యుద్ధ సన్నాహాల సమయంలో టర్కీ నుంచి ఒక ఫ్లైట్ పాకిస్తాన్కి వచ్చింది. పాకిస్తాన్కి వచ్చినప్పుడు మనం ఆర్టీవీ కూడా చెప్పింది పాకిస్తాన్కి పెద్ద ఎత్తున టర్కీ యుద్ధ సామాగ్రిని పంపిస్తూ ఉంది, అందుకే ఆ ఫ్లైట్ అక్కడికి వచ్చిందని. కానీ టర్కీ ఏం చెప్పింది అంటే మేము ఫ్యూయల్ నింపుకోవడానికి వచ్చామని చెప్పింది. కానీ ఆ తర్వాత టర్కీ సప్లై చేసినటువంటి డ్రోన్స్ను కూడా మనం నిర్వీర్యం చేసాం. ఆ విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా మనకి కనిపించింది. ఆ విషయంలో కూడా చాలామంది అనుకున్నారు ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్, అబద్ధం అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఫాల్స్ న్యూస్, అబద్ధ న్యూస్ కాదు, మనం రూఢీ చేసుకున్న తర్వాత మాత్రం మనం చెప్తున్నాం. ఆ ఫ్లైట్ని కూడా టర్కీ పంపించిన ఫ్లైట్లో పాకిస్తాన్కి పెద్ద ఎత్తున ఆయుధాలు వచ్చాయనే విషయాన్ని ఆర్టీవీ చెప్పింది. అది తర్వాత నిజమే అయ్యింది, బయటకు కూడా విషయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చైనాకు సంబంధించిన ఒక రీసెర్చ్ నౌక మన సముద్ర జలాలకు సమీపంలోకి వస్తుంది. మరి ఈ సమయంలో ఈ చైనా నౌకకు పని ఏంటి? భారత సముద్ర జలాల్లోకి సమీపంలోకి రావటానికి ఈ చైనా నౌకకు పని ఏంటి? రీసెర్చ్ అవసరం. భారత సముద్ర జలాల సమీపంలోకి ఈ చైనా నౌకకు రీసెర్చ్ అవసరం ఏముందనే డౌట్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. సో ఆ టర్కీ పంపించిన విమానాన్ని ఇప్పుడు చైనా పంపిస్తున్నటువంటి రీసెర్చ్ నౌక అనే చెబుతున్న దాన్ని మనం పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉందా రామ్దాస్? డెఫినెట్ గా టర్కీ కూడా అదే పని చేస్తుంది. తుర్కిష్ మేడ్ సోంగార్ క్షిపణులు, కమికాజ్ డ్రోన్లు ఇవన్నీ కూడా భారత్ పై అటాక్ చేయడంలో పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా కాదు, ప్రత్యక్షంగా టర్కీ మనతో యుద్ధంలో పాల్గొంది. మొన్న టర్కీ మిలిటరీ అధికారులే కోఆర్డినేట్ చేశారు మొన్నటి యుద్ధం అంతా కూడా. వాళ్ళ డ్రోన్లు దాదాపు 400 డ్రోన్లు భారత్ పై ప్రయోగించారు. మనం అది చాలా క్లియర్ గా అసిన్గార్డ్ డ్రోన్లు అంటారు, టర్కిష్ మేడ్, అవన్నీ కూడా పాల్గొన్నాయి. అంతేకాదు 2 డ్రోన్ ఆపరేటర్లు కూడా మనం చేసిన దాడిలో చనిపోయారు. అంటే వెరీ క్లియర్ అక్కడ టర్కీ మనతో యుద్ధంలో పాల్గొంది. ఇప్పుడు చైనా కూడా మిలిటరీ ఆయుధాలను సరఫరా చేస్తున్న పరిస్థితి. ఈ 2 దేశాలు కూడా పాకిస్తాన్ కు 100% సహకరిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సముద్రపు నౌక చాలా క్లియర్ గా కంప్లీట్ గా మన సముద్రపు అడుగు భాగాలను మ్యాప్ చేస్తుంది, క్షిపణులను ట్రాక్ చేస్తుంది, జలాంతర్గాముల రీడింగ్లు చేస్తుంది, లోతైన సముద్ర అన్వేషణ చేస్తుంది, సముద్ర వనరులు ఏమేమి ఉన్నాయనేటువంటి పూర్తిగా సర్వే చేస్తుంది. చాలా శాస్త్రీయంగా, చాలా పక్కాగా ఈ నౌక నిఘా కార్యక్రమాలకు ఉద్దేశించిందే. భారతదేశం సంబంధించినటువంటి రక్షణ సామర్థ్యాలకు సంబంధించిన నిఘాను చేస్తూ ఆ డేటాను ట్రాక్ చేస్తూ కంప్లీట్ గా భారత్ కు డ్యామేజ్ చేసే పనిలో కనిపిస్తోంది. సో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు డామియన్ కూడా అదే షేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం షేర్ చేస్తున్న మ్యాప్స్ ప్రకారం ఇది పక్కాగా బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అయింది, దక్షిణ శ్రీలంక వైపు వెళ్తుంది, భారతదేశాన్ని సమీపిస్తుంది. అంటే ఇక్కడ మనకు చాలా వ్యూహాత్మక స్థావరాలు ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రాంతంలో మనకి ఇందాక చెప్పినట్టుగా పారాదీప్ కావచ్చు, బాలాసోర్ దగ్గర నుంచి మనకు క్షిపణి ప్రయోగాలు ఉంటాయి. అక్కడి నుంచి మనకు జలాంతర్గాములు ఉన్నాయి, మన రక్షణ వ్యవస్థకు సంబంధించినవి. ఇవన్నీ ట్రాక్ చేసేందుకే, వాటి ఉనికిని గుర్తించేందుకు ఇవన్నీ అక్కడి నుంచి హైడ్రోగ్రాఫిక్ సర్వే పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నాయి చైనా. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తిరుగుతూ గస్తీ చేస్తూ పూర్తిగా నిఘాకు పాల్పడుతూ ట్రాక్ చేస్తూ ఇవన్నీ కూడా స్పై చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా పాకిస్తాన్ చేరవేస్తూ ఈ సమాచారాన్ని ఇప్పుడున్న ఉద్రిక్త నేపథ్యంలో ఇలాంటి దుస్సాహసాన్ని కొడగడుతున్నాయని చెప్పొచ్చు. మీరు అంటున్నట్టుగా తుర్కీ, చైనా ఈ 2 కూడా
ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు యుద్ధంలో సహకరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మన తూర్పు నావిక దళం అయితే పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉంది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నావిక దళం ఎప్పటికప్పుడు ఆ ప్రాంతంలో అయితే మోహరించి గట్టిగా నిఘా అయితే ఏర్పాటు చేస్తుంది. సో ఇటీవలి సంవత్సరాల కాలంలో వరుసగా ఈ ఓడలు ఇట్లా భారతదేశం వైపు అయితే ప్రయాణిస్తూ పూర్తిగా మన నిఘా సమాచారాన్ని పసిగట్టే పనిలో కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద మన బంగాళాఖాతంలో ఉంటే వ్యూహాత్మక స్థావరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేందుకే ఇవి పనిచేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. భారతదేశం కూడా అప్రమత్తమైంది. సో ఆ రకంగా ఇదంతా కూడా ఇది మరొక సర్వే నౌక గతంలో ఇందాక చెప్పాను పోయిన సంవత్సరం జియాంగ్ హాంగ్ 1 ఇది విశాఖపట్నం నుంచి కేవలం 250 నాటికల్ మైల్స్ దూరంలోనే అక్కడ సంచరించినట్టుగా అప్పుడు మనము గుర్తించాము. సో ఆ రకంగా హెచ్చరికలు కూడా జారీ చేశాము. ఇప్పుడు ఈ కొత్త నౌక ఇదంతా కూడా పూర్తిగా ట్రాక్ చేయడానికి వచ్చింది దయాంగ్ ఈ హావో. సో ప్రస్తుతానికైతే భారతదేశం కూడా ఒక కన్నేసి ఉంచింది. ఏం జరుగుతుంది మన కార్యకలాపాలకు సంబంధించి మనం కూడా అప్రమత్తమయ్యాం. చైనా నౌక సర్వే పేరుతో చేస్తున్నటువంటి దొంగ నాటకాలన్నీ కూడా ఇప్పుడు భారత్ పసిగట్టింది, అప్రమత్తం అవుతున్న పరిస్థితి. రైట్ రామ్దాస్, చైనాకు సంబంధించిన ఒక రీసెర్చ్ షిప్ భారత సముద్ర జలాలకు సమీపంలోకి వస్తుంది. చైనా అంటోంది ఇది రీసెర్చ్ షిప్ అని, కానీ ప్రపంచ దేశాలకు తెలుసు అది గూఢచర్యం షిప్ అని. చైనా ఎప్పుడు కూడా గూఢచర్యం చేస్తుంది. నిజానికి ఆ షిప్లో ఉన్నటువంటి వసతులు ఏంటి అంటే అది రీసెర్చ్ షిప్ అయి ఉండొచ్చు, కానీ ఆ రీసెర్చ్ షిప్ గూఢచర్య షిప్పే. సముద్ర అడుగు భాగాల్లో ఉన్నటువంటి వనరులు ఏంటి, సముద్ర అడుగు భాగాల్లో సబ్మెరైన్స్ ఏమున్నాయి, వాటి కదలికలు ఏమున్నాయి, సురక్షితమైనటువంటి సముద్ర మార్గాలు ఏంటి, సురక్షితమైనటువంటి సముద్ర మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ రీసెర్చ్ షిప్ చేస్తూ ఉంటుంది. మనం మొన్న యుద్ధ సన్నాహాలకి ముందు పాకిస్తాన్ వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ను మోహరించే సమయంలో కూడా అరేబియా మహాసముద్రంలో మన షిప్లు కూడా వెళ్ళాయి. సురక్షితమైనటువంటి సముద్ర మార్గాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి కదలికలు ఏంటి అని రీసెర్చ్ షిప్లు మన షిప్లు కూడా పాకిస్తాన్ పైన యుద్ధ సన్నాహాల సమయంలో మనం కూడా చేసాం. కానీ చైనాకేం పని? చైనా రీసెర్చ్ షిప్ ఒకటి చైనా దక్షిణ సముద్రంలో నుంచి మలక్కా జలసంధి గుండా ఇప్పుడు శ్రీలంకకు ఆగ్నేయం దిశగా వస్తూ ఉంది. ఈ విషయాన్ని కొంతమంది రీసెర్చర్స్ గుర్తించి కూడా వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు. అత్యంత ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పోస్ట్ చేసే రీసెర్చర్స్ ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు చైనా రీసెర్చ్ షిప్ మన సముద్ర జలాల్లోకి రావాల్సిన అవసరం ఏంటి? ఇది కేవలం రీసెర్చ్ పర్పస్ అని మాత్రమే చైనా చెబుతూ ఉన్నప్పటికీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పోల్చుకుంటే చైనా పాకిస్తాన్కి చేసిన యుద్ధ సహాయాన్ని, యుద్ధ సామగ్రి సహాయాన్ని పోల్చుకుంటే ఇది భారత్పై గూఢచర్యం కోసం వచ్చింది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ షిప్ ఏం కలుగుతుందంటే సముద్ర అంతర్భాగంలో ఉన్న సబ్మెరైన్స్ కదలికలను ఈ షిప్ అంచనా వేస్తుంది. సురక్షితమైనటువంటి సముద్ర మార్గాలు ఏవి అనే విషయం గురించి కూడా ఈ షిప్ ఒక డేటాను మ్యాప్ను చేయగలుగుతుంది. మరి భారత సమీప జలాల్లో ఈ చైనా షిప్ రీసెర్చ్ అవసరం ఏంటి, అక్కడ ఉన్నటువంటి సముద్ర మార్గాలు, సురక్షితమైనటువంటి సముద్ర మార్గాల అన్వేషణ ఈ షిప్కు పనేంటి అనే విషయంపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే యుద్ధానికి ముందు మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన తరువాత మీకు గుర్తు చేసుకోండి ఒకసారి, టర్కీ ఒక విమానాన్ని పాకిస్తాన్కి పంపించింది. టర్కీకి మనం భూకంపం సమయంలో సాయం చేశాం, కరోనా సమయంలో మందుల సాయం చేశాం, వ్యాక్సిన్ సాయం చేశాం. కానీ ఆ టర్కీ ఫ్లైట్ ఒకటి పాకిస్తాన్కి వచ్చింది. మనం ఆందోళన వ్యక్తం చేశాం, ఏంటి టర్కీ ఫ్లైట్ ఎందుకు పాకిస్తాన్కి వచ్చింది అని. కానీ టర్కీ అబద్ధం చెప్పింది, గుర్తుంది కదా. మేము కేవలం ఫ్యూయల్ నింపుకోవడానికి మాత్రమే పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చాం, పాకిస్తాన్లో మేము ల్యాండ్ అయ్యామని టర్కీ మనకు అబద్ధం చెప్పింది. ఆ తర్వాత మనం టర్కీ నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న ఆ డ్రోన్లను ప్రయోగిస్తే, వాటిని మనం డిఫీట్ చేసిన తర్వాత, నేల కూల్చిన తర్వాత ప్రయోగిస్తే ఆ డ్రోన్లు అన్నీ కూడా టర్కీ నుంచి వచ్చినవే. ప్రతి డ్రోన్ కూడా టర్కీ నుంచి వచ్చిందే. మరి ఆ తర్వాత టర్కీ అబద్ధం చెప్పిందనే విషయం మనకు అర్థమైపోయిందిగా. కొన్ని మిసైల్స్ని మనం డిఫీట్ చేసిన తర్వాత అవి చైనా నుంచి వచ్చినటువంటి మిసైల్స్ అని మనకు అర్థమైపోయింది. కొన్ని మిసైల్స్ని మనం పేలని మిసైల్స్ని పట్టుకున్నాం, పేలని బాంబులు నిర్వీర్యం చేసాం. ఇవన్నీ చైనా నుంచి, టర్కీ నుంచి వచ్చినవే అని మనకు తేలిపోయింది. ఇప్పుడు ఈ చైనా రీసెర్చ్ షిప్ భారత సముద్ర జలాల్లో సమీపంలోకి ఎందుకు వస్తుంది, ఈ సమయంలో చైనాకు పని ఏంటి అంటే అనే విషయంపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చైనా ఏమంటుందంటే జస్ట్ రీసెర్చ్ కోసమని. 1971లో ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మనం కూడా ఏం చేసాం, బంగ్లాదేశ్కి మనం సపోర్ట్ చేసేటప్పుడు దగ్గర మార్గం ఏది, సురక్షిత మార్గం ఏది, ఆ కింద ఏమైనా సబ్మెరైన్స్ ఉన్నాయి అనే విషయాన్ని పూర్తిగా మనం అవగాహన చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ కావలసినటువంటి షిప్స్ని పంపిస్తుంటుంటాం, సురక్షితమైన సముద్ర మార్గాలు ఏవి అని.
సో ఇప్పుడు భారత సమీప జలాల్లో చైనాకు ఆ సురక్షితమైన సముద్ర మార్గాలు ఏవి, సముద్రం అడుగులో ఏముంది అనే పని చైనాకు ఎందుకు అనే విషయంపైన ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు ఒక క్రూడ్ ఆయిల్ షిప్ కూడా వస్తూ ఉంటే దాన్ని మన బలగాలు ఆపేశాయి. అందులోకి వెళ్ళి చూస్తే 21 మంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి దేశీయులు ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా భారత భూభాగంలోకి వాళ్ళు రావద్దు అని సముద్రం మధ్యలోనే లంగర వేయించారు మన నావికా దళాలు. ఆ తర్వాత అది క్రూడ్ ఆయిల్ షిప్, వేరే దేశానికి చెందిన షిప్, అందులో పాకిస్తాన్కి చెందినటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అనే విషయాన్ని రూఢి చేసుకున్న తర్వాత ఓకే వాటికి ఆంక్షలు